దీంతో పాటు ఎవరైతే మన మీద కామెంట్ చేస్తున్నారో, ఎవరైతే విచక్షణ రహితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఆ కామెంట్స్ కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. కామెంట్స్ ఇక ఇంకో వీడియోస్ కూడా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏం మాట్లాడి ఏ విధంగా మాట్లాడినటువంటిది ఏఐ వచ్చినటువంటి చూడు ఫొటోస్, ఏఐ ఫొటోస్, అందమైన ఫొటోస్ చూడండి. ఏఐ వాళ్ళు ఎట్లా వచ్చి చూడండి. ఇక మనోడు చూడు ఎట్లున్నాడో, ఏఐ వ్యక్తిను ఏ విధంగా వచ్చి చూడండి. ఇక ఇంకో వ్యక్తి ఏఐ నకిలీ ప్రవీణ్, డూప్లికేట్ ప్రవీణ్లుగా వీళ్ళే, ఏఐ ఆడించినటువంటి వ్యక్తులుగా వీళ్ళే. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ వీళ్ళే. ఇక ఏఐ ఆడించినటువంటి డ్రామాలో భాగంగా ఇవన్నీ ఎవిడెన్స్ ఇట్లాను చూడండి. ఇంకా ఇంకో వీడియో తాగి మందు కొనుక్కొని తాగి తెచ్చాడు అనేది ఏఐలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలనాయి ఇలాంటి. మళ్ళీ ఒకసారి ప్లే చూడండి. మనవాళ్ళు కూడా తాగి మందు కొనుక్కొని తాగి తెచ్చాడు అనేది ఏఐలో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్. ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలనాయి ఇలాంటి. ఇంత కుట్ర జరుగుతుంది. క్రైస్తవ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. క్రైస్తవ సమాజమా, మీరు ఇప్పుడు మాట్లాడకపోతే రేపొద్దున మీకు కూడా జరుగుతుంది. ఎవ్వరు కూడా మాట్లాడరు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి నిజంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ప్రవీణ్ పగడాల గారు ఈ సమాజంలో దొరికిన ఆనుముత్యము, క్రైస్తవ సమాజానికి దొరికిన ఆనుముత్యం ప్రవీణ్ పగడాల గారు. క్రైస్తవ సమాజానికి దొరికిన ఆనుముత్యం ప్రవీణ్ పగడాల గారు. ప్రవీణ్ పగడాల విషయంలో మీరు స్పందించకపోతే, ప్రవీణ్ పగడాల విషయంలో మీరు రోడ్ల మీదకి రాకపోతే, ప్రవీణ్ పగడాల విషయంలో మీరు చర్చ చేయకపోతే ఇవాళ ఇలాంటి మాటలు, ఇలాంటి వీడియోలు, లక్షలాది వీడియోలు వస్తాయి. రేపొద్దున ఇది ఒక ట్రయల్ వర్షనే. ప్రవీణ్ పగడాల మీద చేసినటువంటి కుట్రనే, ప్రవీణ్ పగడాల మీద జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు ఇంకా వందలాది మంది పాస్టర్లు, వందలాది మంది మేధావులు, వందలాది మంది ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ప్రవీణ్ పగడాల మీద చూసినటువంటి ఈ భయంకరమైనటువంటి ఇబ్బంది, ఈ భయంకరంగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ మనువాదం రేపొద్దున మీ ఇంట్లో కూడా వస్తుంది, మీ చర్చిలలో కూడా తాండవిస్తుంది. మీరు ఏదైతే బైబిల్ పట్టుకొని మీరు ప్రమాణం చేస్తారో, ఏదైతే బైబిల్ పట్టుకొని మీరు వెళ్ళిపోతారో రేపొద్దున ప్రమాదం కూడా ప్రవీణ్ పగడాల లాగా మీ వెంటాడుతుంది. ఇప్పుడు మీరు ప్రవీణ్ పగడాల కోసం నిలబడకపోతే, ప్రవీణ్ పగడాల కోసం మీరు జస్టిస్ కోసం నిలబడకపోతే, ప్రవీణ్ పగడాల కోసం వచ్చే రిపోర్ట్ ఆధారంగానే మీరు మాట్లాడదనుకుంటే మీకన్నా దరిద్రులు ఇంకెవరు ఉండరు. ప్రవీణ్ పగడాల గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ, ప్రవీణ్ పగడాల గురించి ఇంత ఎవిడెన్స్ పెడుతున్నప్పటికీ, ప్రవీణ్ పగడాల గురించి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఎన్నో భయంకర కాల్స్ నాకు వచ్చినప్పటికీ నేను ఫేస్ చేస్తున్నాను. నేను ఫేస్ చేసి మీకు చూపిస్తున్నాను. నాకు ఎలాంటి భయం లేదు. కానీ ఇంతగానో చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించకపోతే, మీరు నిలబడకపోతే ఇంతకన్నా ఇంకా ఎవ్వరు కూడా చెప్పరు. ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఎంత డూప్లికేట్స్ వచ్చాయో చూడండి, ఎంత డూప్లికేట్స్. ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ ఫోటోలు పెడతాను నీకు. ఇక చూడండి ఎట్లున్నాయో ఫోటోస్ చూడండి. ప్రవీణ్ పగడాల గారు తీసుకున్నటువంటి వైన్ షాప్లోకి వెళ్ళి చూడు ఎంత క్రియేటియేషన్లో ఉన్నటువంటి పర్సన్ చూడు ఎట్లున్నాడు వీళ్ళందరూ. ప్రవీణ్ పగడాల గారు ఇంత అబద్ధాలు ఆడుతున్నారు, ఇంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ తీసుకునే ఇద్దరు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. బలం ఉన్నోడు ఏది చెప్పినా నడుస్తాను అనుకోవడానికి ఏదో ఒక సందర్భంలో బలమున్నోడు కూడా ఏదో ఒక సందర్భంలో కింద పడతాడు. ఇక చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ట్రోల్ చేసిల్లో. ఇంకో పర్సన్ ఏఐ ఫొటోస్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాయి. ఇంకో ఏఐ ఫోటో చూడు, ప్రవీణ్ పగడాల గారు టైట్ టీ షర్ట్, ఏఐ రిలీజ్ చేసినటువంటి ఫొటోస్. ప్రవీణ్ పగడాల గారు చూడు ఫేస్, ఇంకో పర్సన్ చూడు రెండో ఫేస్. తర్వాత గడ్డం లేదు, గడ్డం తీసేసారు. తర్వాత ఈ మిసాలు కూడా ఉంటాయి. ఇక రేపొద్దున ఈ పనులు కూడా ఉంటాయి చూడు. ఇంకో కొత్త వీడియోలు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, కొత్త ఫోటోలు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. వారు రిలీజ్ చేసింది చూడండి టైట్ టీ షర్టు, ఆయన వేసుకున్న సేమ్ యాజ్ డిస్. ఆయన స్పెట్స్ కూడా చూడండి. ఇంకా వందలాది వీడియోలు వచ్చినా ఆశ్చర్యపోవడం సార్. రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ప్రవీణ్ గారు తాగిండని చెప్పినా కూడా ఆశ్చర్యపోవడం సార్. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తిని చంపేసేటప్పుడు, ఒక వ్యక్తిని రేప్ చేసే క్రమంలో కూడా
ఆ మత్తులోకి వెళ్ళిపోయేటువంటి క్రమంలో కూడా చూడండి, చాలా వరకు రేపులు మడ్డలు చేసేటప్పుడు వాళ్ళ మీద మద్యం పోస్తారు, మద్యం తాగిస్తారు, కొట్టి హింస పెట్టి వాళ్ళు వినకపోతే వాళ్ళ ఉన్నటువంటి దృష్టిని మళ్లించడం కోసము వాళ్ళకు మద్యం పోసి వాళ్ళ మీద అత్యాచారం చేసే సంఘటనలు మనం చూసినాం, ఎన్నో సంఘటనలు చూసినాం. నేను జర్నలిస్ట్ చెప్తున్నాను, ఒక వ్యక్తి నిజంగా మద్యం మత్తులో చేసినటువంటి కిరాతకాలు, మద్యం మత్తులో చంపేసినటువంటి అనేక మంది, మద్యం మత్తులో నిజంగా రేప్ చేసి చంపేసినటువంటి ఎన్నో సంఘటనలు చూసినాం. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా రేపు పోస్ట్ మార్టంలో కూడా మద్యం 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 అని చెప్పినా కూడా ఆశ్చర్యపరచలేదు. ఓలా కొట్టి చంపేస్తే నోట్లో కూడా మద్యం పోసినా కూడా ఆల్కహాల్ % వస్తుంది. ఇది కూడా గమనించండి క్రైస్తవ సమాజం. మీకు ఎక్స్క్లూజివ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మనిషిని చంపాలనుకున్నప్పుడు చంపేసినటువంటి వ్యక్తిని కూడా మద్యం పోసి, లేకపోతే ఒక వ్యక్తి మీద రేప్ చేసేటువంటి క్రమంలో కూడా ఆ అమ్మాయి కానీ లేకపోతే ఇంకా చంపేసేటువంటి క్రమంలో కూడా మద్యం తాగిపించి రేప్ చేసి చంపేస్తారు. ఎందుకంటే మద్యం మత్తులో జరిగిపోయిందని చెప్తారు. మద్యం మత్తులో తాగి చనిపోయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్లో తాగి చనిపోయాలని చెప్తారు. అందుకోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమొస్తాయి, తాగి చనిపోయాళ్ళు, స్పృహ తప్పి చనిపోయాళ్ళు, తాగిన మత్తులో ఏం జరిగిందో అని చెప్తారు. ఇది సింపుల్ ఎవిడెన్స్. ఆ క్రమంలోనే ఇవి అన్నీ పుట్టుకొచ్చినాయి. చూడండి, ఇక ఎల్బీ నగర్లో మీకు ఎవరైనా చెప్పాను, ఆయన కూర్చున్న దగ్గర అక్కడ వైట్ లేయరు, ఇక్కడ ఉన్నటువంటి ఆయనది బ్లాక్ లేయరు, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ లేయర్ బ్లాక్కి సంబంధించినటువంటి లెస్, ఇక్కడ ఉన్నటువంటి వైట్, ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు వైట్. ఇక ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం చూపించారు. ఇక కామెంట్లోకి వెళ్ళే ముందు, జేబీఎన్ దినపత్రికల కామెంట్లోకి వెళ్ళే ముందు ప్రధానంగా ఎవరెవరు ఏం కామెంట్ చేసి కూడా కామెంట్స్ తర్వాత మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను.